స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 50 సంవత్సరాలు ఎన్నో ఉపాధ్యాయుల సమస్యలు కానీ, అట్లాగనే కార్మికుల సమస్యలకు కానీ, అట్లాగనే గ్రామ సేవల సమస్యలకు కానీ, ప్రతి ఒక్క కాంట్రాక్ట్ పనిచేసే కార్మికులు కానీ ప్రతి ఒక్కరికి కూడా మేమున్నామని ఎన్నుకుంటే ఈరోజు ఉద్యమాన్ని నడుపుతున్న యూటీఎఫ్కి ఉద్యమ వందనలు మనం తెలియజేసుకుంటాము. అదేవిధంగా మన మండలంలో కూడా అందరూ కూడా యూత్ ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి మన ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ, అట్లాగే అధికారులని ప్రశ్నించడంలో కానీ, ఏదైనా మన ఉపాధ్యాయులకి ఇబ్బందికరమైనటువంటి సమస్య ఉంటే వెంటనే స్పందించి ఈరోజు పోరాడే సంఘం ఏదంటే అది ఒక యూటీఎఫ్ అని కూడా మనం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో కూడా యూటీఎఫ్ మనకి జిల్లాలో కాకుండా రాష్ట్రాల్లో కూడా అత్యధిక సభ్యత కలిగిన యూనియన్గా మనము ఆవిర్భవించింది. ప్రతి ఒక్క అప్రెంటిస్షిప్ ఎత్తేయడంలో కానీ, డిఎన్ సాధించడంలో కానీ, డిఆర్సి సాధించడంలో కానీ, అట్లాగనే ఇంకా మన సర్వీస్ రూల్స్ గురించి కానీ ప్రతి ఒక్కరిలో కూడా నాయకులతో మాట్లాడడం కానీ, సీఎంతో మాట్లాడడం కానీ, మన యూటీఎఫ్ నాయకులు కానీ, ఎమ్మెల్సీ నాయకులు కానీ, అట్లాగనే మన రాష్ట్ర జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు కానీ ఇంతవరకు కూడా మీరు పేపర్లో కూడా చూసింటారు, మాస్ మీడియంలో. యూటీఎఫ్ ముందుండి కూడా ఈరోజు పోరాటం చేస్తుంది. కాబట్టి దానికి మన ఉపాధ్యాయులు కూడా ఇంకా అంకిత భావంతో పనిచేసి మన యూటీఎఫ్ యొక్క ఆవిర్భావ సభలు కానీ, అట్లాగనే మన యూటీఎఫ్ యొక్క సమస్యల మీద సాధించినటువంటి విజయాలు కానీ ఉపాధ్యాయులు తీసుకొని పోతే మనం ఈరోజు సుమారు మెంబర్షిప్ 100 దాటింది అనుకుంటాను నేను మన మండలంలో. మళ్ళీ భవిష్యత్తులో ఇంకా మనము మెంబర్షిప్ని ఎక్కువ చేసుకొని ప్రతి ఒక్క హై స్కూల్ కానీ, ఎలిమెంటరీ స్కూల్ కానీ, అట్లాగనే కొన్ని ఆవాస ప్రాంతంలో చాలా మంది కూడా విద్యానికి దూరంగా ఉన్నారు. అటువంటిని గుర్తించి అక్కడ కూడా ఒక ఎలిమెంటరీ స్కూల్లో లేకపోతే ఏదో ఒక ఆ స్కూల్ని కూడా ఏర్పాటు చేయడానికి అధికారుల దృష్టికి తీసుకోపోవాల్సిందిగా ఈ సందర్భం ప్రతి ఒక్క యూటీఎఫ్ నాయకులు కూడా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఉద్యమంతో ముగిస్తున్నాను. అట్లాగనే ఈ యొక్క పథకావిష్కరణకి నన్ను పూర్వ గౌరవ అధ్యక్షునిగా అవకాశం ఇచ్చినందుకు కూడా మన ఉపాధ్యాయులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన ఉపాధ్యాయ సమస్యల పట్ల మన యూటీఎఫ్ యూనియన్ అనేది రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా పోరాడుతుంది, మంత్రులతో కానీ ముఖ్యమంత్రి స్థాయిలో కానీ అనేది ఉపాధ్యాయ సమస్యలను ఏ విధంగా ముందుండి అందరినీ తీరుస్తుందో కూడా మనకు చాలా చక్కగా వివరించినారు. కాబట్టి ఇంత మంచి విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు సార్. తర్వాత మనకు జిల్లా కౌన్సిలర్ సార్, మన యూటీఎఫ్ యూనియన్లో జిల్లా కౌన్సిలర్గా వెంకటేశ్వర సారు చాలా మన మండలానికి చాలా కృషి చేస్తున్నారు. మన ఉపాధ్యాయ సమస్యలను కూడా ముందుండి గుర్తించి వాళ్ళ సమస్యలను తీరుస్తున్నారు. వాళ్ళు కూడా ఒకసారి మనకు స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ జెండా ఆవిష్కరణలో భాగంగా తమ విలువైన మాటలను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష కామ్రేడ్స్, ఈనాటి ఈ జెండా కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ పేరు పేరున ఉద్యమాలు తెలియజేసుకుంటూ యూటీఎఫ్ ఏర్పడి నామకరణం చేసి రేపు నవంబర్ నెలలో కాకినాడలో ఈ యొక్క సంబరాలు జరుపుకోబోతున్నాము. మరి యూటీఎఫ్ ఏర్పడాక ఆనాటి నాయకులు ముఖ్యంగా 3 వ్యక్తులను మనము ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి చెన్నపాటి లక్ష్మయ్య, రెండవది దాచూరి రామరెడ్డి, మూడవ వ్యక్తి అప్పారి వెంకటస్వామి. ఈ 3 వ్యక్తులు సంఘమే వాళ్ళ ఊపిరిగా భావించి ఉపాధ్యాయుల సమస్యల పట్ల చాలా ఐక్యంగా పోరాడినటువంటి పరిస్థితి ఆనాడు. మరి ప్రభుత్వము మరి ఇతరుల సంఘాలు కుళ్ళు కుతంత్రాలు ఏర్పడినప్పటికీ వాళ్ళు ఐక్యంగా ఉండి ఉపాధ్యాయ సమస్యలను పరిష్కారం లక్ష్యంగా పెట్టుకొని మరి ఫ్యామిలీలను కూడాను పక్కన పెట్టేసి ఆ రోజు ఐక్యంగా పోరాడి మరి ఎన్నో ఉపాధ్యాయులకు సమస్యలు పరిష్కారం చేసి హక్కులను సాధించి సౌకర్యాలను ఏర్పాటు చేసినారు. మరి ఆ యొక్క సౌకర్యాలను ఈరోజు ఉపాధ్యాయులు అనుభవిస్తున్నారు. మరి సంఘము ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఎన్నో సమస్యలు పరిష్కరించాయి. మరి అప్రెంటిస్షిప్ విధానాన్ని 2008లో పరిణామం చేసి యూటీఎఫ్ ముందుండి పోరాటం చేసింది. ఆ రోజు కొంతమంది అరెస్ట్ కాబడ్డారు. ఇంకా మిత్ర సంఘాలు దాన్ని వ్యతిరేకించినప్పటికీ ధైర్యంగా ముందుకు వెళ్ళి మరి అప్రెంటిస్షిప్ విధానాన్ని
రద్దు చేయించింది ఒక్కటే ముందుండి రద్దు చేయించింది ఏదైతే ఉందో అది యూటీఎఫ్ అని సగర్వంగా చెప్పగలుగుతాం. మరి 2002 బ్యాచ్ నేను శేషాద్రి సార్ 2002 బ్యాచ్ అయినప్పటికీ మాకు పెన్షన్ లేకుండా చేసింది ప్రభుత్వం. అయినప్పటికీ యూటీఎఫ్ ముందుండి ఆనాడు పెన్షన్ తెప్పించగలిగింది. అందుకోసమే ఈ యొక్క సంఘంలో మేము సంఘానికి ఎప్పుడు రుణపడి ఉంటాం. మరి ఆ విధంగా మేము సంఘంలో పనిచేస్తాము. సంఘం యొక్క పనితనాన్ని మరి తెలియజేస్తూ మరి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే దిశగా ఈ యొక్క సంఘంలో ఉంటూ ప్రయాణిస్తున్నాం. ప్రతి ఒక్క సమస్యను ఉపాధ్యాయుల సమస్యలను తన భుజస్కంధాల మీద వేసుకొని యూటీఎఫ్ ఎప్పటికీ ముందుంటుంది. కానీ అయినప్పటికీ మిత్ర సంఘాలు ఎప్పుడైతే సాధించిందో దాన్ని ఇతర సంఘాలు గొప్పగా చెప్పుకుంటుంది. ముందుగా ఉండి పోరాటం చేసేది ఏదైతే ఉందంటే అది ఒక యూటీఎఫ్ మాత్రమే అని గర్వంగా చెప్తున్నాం. మరి 50 సంవత్సరాలు పూర్తి కాబడిన సందర్భంగా ఈ నవంబర్ నెలలో స్వర్ణోత్సవాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన యూటీఎఫ్ తరఫున మన మండలం నుంచి దాదాపుగా ఒక 10 మంది అన్న కనిష్టం 10 మంది అన్న పోల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఉద్యమ వందనం. థ్యాంక్ యూ. వెంకటేష్ సార్ గారు చాలా చక్కగా మన యూనియన్ యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అనేది చక్కగా వివరించినారు. అట్లాగే ఇప్పుడు మన మండల అధ్యక్షులు హెచ్వై శేషాద్రి సార్ గారు మన ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు 50 సంవత్సరాలు ముగించుకొని 51వ సంవత్సరానికి అడుగు పెడుతున్నటువంటి ఈరోజు యూటీఎఫ్ సంఘం ఈ కార్యక్రమానికి వచ్చేసిన పూర్వ గౌరవాధ్యక్షులు సభ్య సార్ గారికి మరియు జిల్లా కార్యదర్శి అయినటువంటి జి వెంకటేశ్వర సార్ గారికి మరియు మన మండల కార్యదర్శి అయినటువంటి రమణ సార్ గారికి అదేవిధంగా పంపా సారు మరియు మార్లమణికి ఇచ్చమైనటువంటి పరశురామ్ గారికి తర్వాత అంజనాయక్ సార్ గారికి అందరికీ కూడా ఉద్యమ జేజేలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన యూటీఎఫ్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలు ఇడీ మన ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలో అన్ని మండలాల్లో ఈరోజు జరుపుకుంటున్నాము. దానిలోనే భాగంగా మన మండలం కూడా ఈరోజు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా యూటీఎఫ్ అన్ని సంఘాల కన్నా మిన్న సంఘం అని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క ఉపాధ్యాయుని మరియు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఒక ఉపాధ్యాయుని సమస్యలు ముందుండి అడిగి కనుక్కొని ఏమైనా విషయాలున్నా సమస్యలున్నా కూడా ముందుండి వాళ్ళకి మేలు చేసినటువంటి సంఘం అంటే మన యూటీఎఫ్ సంఘం అని నేను ఈరోజు సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని మిత్ర సంఘాలు ఉన్నాయి. ఈరోజు మనము చేసినటువంటి ఘన కార్యాలను మనమే చేసినామని బయటకు వచ్చి చెప్పుకుంటున్నాయి. మనము కృషి ఒకరిది, పనితనం ఒకరిది, పేరు ఒకరిది అయింది. ఈరోజు అది అలా కాకూడదు అనమాట. ఏదైనా కానీ మనకి ఎదురుగా నిలబడి చేసినటువంటి సంఘం అంటే మన యూటీఎఫ్ సంఘం ఒకటే అని ఈరోజు ఈ స్వర్ణోత్సవ సందర్భంగా సగర్వంగా చెప్పుకుంటున్నాము. అందుకొరకు మనకి కూడా ఫస్ట్ అపాయింట్మెంట్ మనకి 2002లోన మనకి అపాయింట్మెంట్ జరిగితే ఏ యూనియన్ కూడా మమ్మల్ని పట్టించుకోలేదన్నమాట. ఆ సందర్భంలో మనకి స్పెషల్ విద్యా వాలంటీర్ అని నామకరణం చేసింది. దాన్ని ఈ స్పెషల్ విద్యా వాలంటీర్ అని నామకరణం చేసిన రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన యూటీఎఫ్ సంఘం మన ఉపాధ్యాయులను భుజస్కంధాల పైన మోసుకొని ఈరోజు మనకి అప్రెంటిస్షిప్ విధానాన్ని రద్దు చేపించింది కూడా మన యూటీఎఫ్ సంఘం అని నేను ఈరోజు సగర్వంగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇప్పుడు కాలానికి అనుగుణంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చినప్పటి నుంచి 117 జీవో తెచ్చి అన్ని గ్రామంలో ఉండే పిల్లల్ని కూడా పక్కన ఉన్న స్కూల్కి మెర్జ్ చేయడం వల్ల దాదాపు విద్యార్థులందరూ కూడా ఈరోజు బడి బయట ఉన్నారు. దాన్ని ఇప్పుడు 110 జీవో రద్దు చేయాలి. రద్దు చేసి మరి యథావిధంగా అదే పాఠశాలలో కొనసాగించాలనేది ఒక డిమాండు. మరి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి, ఇదొక డిమాండ్ చేస్తున్నాము. మరి ఇంకా
అన్ని విధాలుగా మన సంఘము ఉపాధ్యాయులకు సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ఉద్యమ తెలియజేస్తున్నాను. జిందాబాద్ జిందాబాద్ యూటీఎఫ్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, యూటీఎఫ్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, యూటీఎఫ్ జిందాబాద్. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్. వర్ధిల్లాలి. మనం ఎంతవరకు కృషి చేసిందో వివరించారు. అలాగే ఇంతవరకు మనకు కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఏవైతే మొదటగా ఉపాధ్యాయ సమస్యలను లేవనెత్తి రాజకీయంలో ఫస్ట్గా లబ్ధి పొందింది ఈ పార్టీ, ఇప్పుడు ఉన్న పార్టీ. ఉపాధ్యాయులకు మేము మేలు చేస్తామని రాజకీయ పార్టీగా గత ఎలక్షన్ మొత్తం కూడా ఎక్కడిపోయినా ఉపాధ్యాయ సమస్యలు మాట్లాడి ఫస్ట్గా మిమ్మల్ని ప్రయారిటీ ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటికీ దాదాపు 2 నెలలు కావస్తేనే కూడా ప్రభుత్వం ఏర్పడి ఇంకా మన పెండింగ్ బకాయిల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. తర్వాత పీఆర్సీ గురించి మాట్లాడలేదు, ఐఆర్ గురించి మాట్లాడలేదు. తర్వాత ఉపాధ్యాయులు ఫస్ట్గా సిపిఎస్ రద్దు చేసి దాని పట్ల మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. దాని పట్ల ఇంకా కమిటీ కానీ వేయలేదు. తర్వాత 117 జీవో కూడా రద్దు చేస్తామన్నారు. దాన్ని కూడా రద్దు చేసే ప్రయత్నం చేయలేదు. దాన్ని రద్దు చేయకుండానే ఇప్పుడు మనకు మళ్ళీ విద్యా వాలంటీర్లు అని చెప్పి వర్క్ అడ్జస్ట్మెంట్ కింద విద్యా వాలంటీర్లు అని చెప్పి రెగ్యులర్ పోస్టులను ఇంకా కాలయాపన చేయడం కోసమే ఇది తీసుకొచ్చింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏ యూనియన్ కూడా ఇంతవరకు ప్రతిస్పందించలేదు. టైం ఇద్దాం అంటున్నారు. కానీ దీన్ని ఇట్లనే కాలయాపన చేస్తే కనుక వీళ్ళు ఇట్లనే మనల్ని ఇంకా మోసం చేస్తామన్న ఉద్దేశంతో యూటీఎఫ్ ఇప్పటికే ఒక 2 నెలల కార్యాచరణ కూడా ప్రకటించింది. ఈ కార్యాచరణలో భాగంగా మనం మొదటగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉద్యమాల కోసం ఒక షెడ్యూల్ను వదిలింది. దాంట్లో భాగంగానే మనం మండలం లెవెల్లో గత 4 రోజుల కిందట మన మండలంలో ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ గారికి, ఎంపీడీఓ గారికి అందరు కూడా మనం నోటీసులు ఇవ్వడం, వాళ్ళకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఉపాధ్యాయ సమస్యల పట్ల, తర్వాత విద్యార్థులకు పడుతున్న ఇబ్బందుల పట్ల కూడా వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు తగిన న్యాయం చేయాలని తొందరగా విద్యాశాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మన విద్యాశాఖ పైన రివ్యూ చేయాలని మనం అందరం కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఏ యూనియన్ కూడా ఇంతవరకు వచ్చి ఉపాధ్యాయ సమస్యలపైన ప్రభుత్వానికి ఇంకా టైం ఇద్దామని అనుకుంటున్నారు. కానీ ఫస్ట్ టైం ప్రభుత్వానికి ఎదురుగా ఇప్పటి నుంచే పోరాటాలు మొదలుపెట్టిన ఏ యూనియన్ ఉందంటే అది మన యూటీఎఫ్ మాత్రమే. దానికి మనం అందరం కూడా గర్వపడి దాన్ని ముందుంటి మన ఏవైతే సవాళ్ళు ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మనం పట్ల ఉంది. కాబట్టి యూనియన్ పట్ల మనం అందరం అంకిత భావంతో మన రాష్ట్ర జిల్లా నాయకులు మన మండలంలో తీసుకునే నిర్ణయాలు అందరికీ కట్టుబడి ఉండి ఐక్యంగా పోరాడతామని మనం తెలియజేస్తున్నాను. ఓకే సార్. ఇంకా మన ఇక్కడికి జూనియర్లు అయినా కూడా మన యూనియన్లో చాలా కృషిగా క్రియాశీలకంగా ఉన్నటువంటి మన నాయకులు ఉన్నారు. ఇంకా వీళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు కోరుతున్నాం. పరమేశ్వరుగా ఉన్న మన అంజునాయక్ సార్ గారు కూడా మన స్వర్ణోత్సవ సందర్భాలంగా ఆయన అభిప్రాయాలను తెలియవలసిందిగా కోరుతున్నాం. ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్, ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్, యూటీఎఫ్ జిందాబాద్, యూటీఎఫ్ జిందాబాద్.